హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం పెరుగు పచ్చడి అయితే చేసుకుందామండి. రైస్లోకి ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించుకొని. తర్వాత అందులోకి అయితే మనమైతే ఆయిల్ అయితే పోసేసుకుందామండి. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. ఇదైతే పెరుగు తాలింపు కోసం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇంకా ఇదైతే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇది ఈరోజైతే పెరుగు పచ్చడి అయితే నన్నైతే అడిగారు కదండి కామెంట్ బాక్స్లో పెరుగు పచ్చడి చేయండి అని. ఇంకా అందుకోసం అయితే ఈరోజైతే నేను చేస్తున్నానండి. ఇంకైతే చూసి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కంపల్సరీగా అయితే అడగండి, కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. నాకైతే ముందుకు వెళ్ళడానికి ఇంకా వీడియోస్ చేయడానికి అయితే చాలా సపోర్టివ్గా, చాలా హెల్ప్గా ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ ఇంకా అయితే ఇలాగే అయితే కొంచెం అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. అయితే లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందామండి. ఇదైతే కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. అప్పుడే పోపు అనేది బాగుంటుంది అన్నమాట. అందుకే ఇంకొంచెం ఫ్రై అయితే చేసుకుందామండి. కామెంట్లో ఇంకొకళ్ళు అయితే అడిగారండి నన్ను, ఎందుకు ఆఫ్ స్క్రీనే చేస్తున్నారు, ఆన్ స్క్రీన్ కూడా చేయొచ్చు కదా అనేసి. చేస్తానండి, మీరు చెప్పినట్టుగా అయితే కన్ఫామ్గా అయితే వస్తానండి. ఇప్పుడైతే కొంచెం అయితే నాకైతే స్టైగా ఉంది కాబట్టి నేనైతే రాలేకపోతున్నాను. కంపల్సరీగా అయితే వస్తానండి. అప్పుడు దాకా అయితే నా ఛానల్ని అయితే కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుకు తీసుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దామండి. మీరిచ్చే లైకు, కామెంటు, షేరు, సబ్స్క్రైబు ఇదేనండి నాకు మోటివేషను. ముందుకెళ్ళడానికి చాలా అయితే చాలా హెల్ప్గా ఉంటుంది. ప్లీజ్ అండి, దయచేసి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకైతే లాస్ట్గా అయితే కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకేనండి, పోపు అయితే సిద్ధమైపోయింది కదండి. పోపు అయితే దించేసుకుందామండి. ఇంకైతే పెరుగు అయితే తీసుకుందామండి. ఒక బౌల్లోకి చిక్కటి పెరుగు అయితే తీసుకున్నాను కదండి. అంత చిక్కగా అయినా మరి రైస్లో కలుపుకునే విధంగా ఉండాలి కాబట్టి కొంచెం అయితే దాంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి. మీకు తెలుస్తుంది కదండి ఎలా వాటర్ యాడ్ చేసుకోవాలో, మనకు ఎలా అయితే సరిపోయిద్దో తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే నేనైతే పచ్చిమిర్చి ఇలాగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితేనే బాగుంటుంది. ఇలాగా ఉల్లిపాయలు కూడా ఇలా నిలువుగా అయితేనే ఈ పచ్చడిలోకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి. అడ్డంగా అయితే వద్దండి, ఇలాగే కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇందులోకి అయితే మనమైతే ఇదైతే నా సీక్రెట్ అండి, అల్లం అన్నమాట. ఇలాగ కచ్చపచ్చగా అల్లం అయితే వేసుకోవాలండి. ఇదైతే అందరికీ తెలియదండి. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది రెట్టింపు అయిద్దండి. ఇంకా పసుపు అండి, పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది, లేకపోతే వైట్గానే ఉంటుందండి. ఇంకా హాఫ్ టీ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకుందామండి. ఇంతేనండి. ఇలా అయితే మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే అన్నీ కలిసిపోయేలాగా అయితే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే కొత్తిమీర అండి. ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే. ఇంకా ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఈ సమ్మర్లో అయితే కమ్మగా ఉంటుందండి.
బాగా వేడి చేస్తది కదండీ! ఈ సమ్మర్‌లో అయితే. అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా హెల్ప్ అవుతదండి. ఇలాగే అయితే ఒకసారయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనమైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇందులోకి మనమైతే నాకు సరిపడంత అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా అయితే ఇంకా ఇదైతే ప్రిపేర్ అయిపోయిందండి రెసిపీ అనేది. ఇంకా ఇందులోకైతే మనం ఇందాక పోపు అయితే పెట్టుకున్నాం కదండీ! ఇదేనండి. ఇంకా వేసేసుకుంటే అయిపోయినట్టేనండి. ఇది రైస్‌లోకి చాలా అంటే చాలా కమ్మగా భలే ఉంటదండి. ఎప్పుడైనా సరే మనమైతే ఫ్రెష్ పెరుగుతోనే చేసుకోవాలండి. పుల్లగా ఉంటే అయితే వద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.